Hey guys, this is Maggie. Welcome back to my channel మహాభారతం పార్ట్ 5. పార్ట్ 4లో గణేశుడు ఇంకా శ్రీల వ్యాసదేవ ఇద్దరు మాట్లాడుకునేవారు. అప్పుడు గణేశుడు ఇలా అన్నారు, నేను నువ్వు చెప్పేది అన్నీ రాస్తాను, కానీ నా పెన్ 1 సెకండ్ కూడా ఆగకూడదు. అప్పుడు శ్రీల వ్యాసదేవ ఇలా అన్నారు, సరే, కానీ నేను చెప్పేది పూర్తిగా అర్థం అయ్యాక మాత్రమే రాయండి. గణేశుడు ఆ కండిషన్కి ఒప్పుకున్నారు. వెంటనే శ్రీల వ్యాసదేవ తన దీర్ఘ రచనల్ని చెప్పడం మొదలుపెట్టారు. సమయం దొరకడానికి ఆయన పద్యాలు చాలా జాగ్రత్తగా మరియు లోతైన అర్థంతో రచించారు. దానివల్ల గణేశుడు కొన్నిసార్లు ఆ పద్యాల అర్థం గురించి ఆలోచించాల్సి వచ్చింది. ఇలా శ్రీల వ్యాసదేవ తనకి సమయం దొరికేలా తెలివిగా కంటిన్యూ చేశారు. గణేశునికి కోపం రాకుండా చాలా జాగ్రత్తగా చెప్పారు. శ్రీల వ్యాసదేవుడు మహాభారతాన్ని మొదటిసారి తన శిష్యుడైన వైశంపాయనుడికి చెప్పినప్పుడు అక్కడే ఉన్నారు. ఆ సమయంలో జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తున్నారు. రోమహర్షణ కుమారుడైన సుత గోస్వామి ఇంకా ఉగ్రశ్రవ అని పిలువబడేవారు కూడా అక్కడే ఉన్నారు. మహాభారతం విన్నాక సుత గోస్వామి నైమిషారణ్యంకి వెళ్ళారు. అక్కడ శౌనక మహర్షి అధ్యక్షత్వంలో ఉన్న ఋషులు కలియుగం యొక్క చెడు ప్రభావాలను తగ్గించడానికి 1000 సంవత్సరాల యాగం చేస్తున్నారు. నైమిషారణ్యంలో ఉన్న ఋషులు ఈ మహాకావ్యాన్ని సుత గోస్వామి నుండి వినడానికి చాలా ఆసక్తి చూపించి ఆయనకి గౌరవంగా ఆహ్వానించారు. మీకు ఈ షార్ట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.